హాయ్ అండి, అందరికీ నమస్తే. దొండకాయ కర్రీలు వండినప్పుడు గానీ, లేదా దొండకాయ ఫ్రై చేసినప్పుడు గానీ, కొన్ని దొండకాయలు పండిపోతూ ఉంటాయి. అలా పండిపోయిన దొండకాయలని వేస్ట్‌గా పడేయకుండా ఇలా రోటి పచ్చడి తయారు చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ పచ్చడి రైస్‌లోకి గానీ, లేదంటే ఇడ్లీలోకి గానీ చాలా బావుంటుందండి. ఈ దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి నేనిక్కడ పావు కిలో వరకు దొండకాయలని కడిగి కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ దొండకాయల్ని ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. దొండకాయ రోటి పచ్చడి కోసం దొండకాయలని కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదండీ! ఇందులోకి ఒక హాఫ్ నిమ్మచెక్కంత చింతపండును ఈనెలు లేకుండా తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర కట్టులోని సగం వరకు తీసేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక 4, 5 వరకు పండుమిర్చిని కూడా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి ఒకటి పెట్టి ఇందులోకి వేరుశనగ ఆయిల్‌ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఈ దొండకాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కోసం సాల్ట్ వేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ నేను పండుమిర్చిని తీసుకున్నాను కదా! ఇవి 2 ముక్కల కింద కట్ చేసేసుకొని వేసేసుకొని ఇందులోకి సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లేదంటే ఈ విధంగా కలుపుకుంటూ దొండకాయలు పచ్చివాసన పోయి చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా, మరీ పచ్చిగా కాకుండా ఉంటే రోటి పచ్చడి పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇలా మగ్గడానికి నాకు ఒక 3-5 మినిట్స్ వరకు టైం పట్టింది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి తీసుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలియాలంటే మరీ ఎక్కువగా ఉడికించకుండా జస్ట్ పచ్చి వాసన జస్ట్ వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఎగిరించుకుంటే చాలు. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకొని దీనిని రోలున్న వాళ్ళు దంచుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లో కొంచెం బరకగా 2, 3 పల్స్ ఇచ్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి దీనిని శనగపప్పు, మినపప్పు అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీతో పోపు వేసుకొని వేడి వేడి అన్నంతో లేదంటే ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.